ఇంకా అంత పిసికేయాలనిపిస్తుంది. నాకు ఫ్రెండ్ అయిపోయాను కాబట్టి బతికిపోయావు. నా కోసం ఎన్ని త్యాగాలు చేసావు నువ్వు. మీకేమన్నా దీని తిక్కెక్కిందా లేకపోతే మెంటలెక్కిందా అనిపిస్తుందా? ఓ ఇదా మ్యాటరు, సంజనాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యావన్నమాట. అందుకేనా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నిజంగా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ తను కూడా అక్కడే చేసింది, సేమ్ టు సేమ్. సో ఇప్పటికి మీకు అర్థమై ఉంటది, ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మామూలు డ్రామా కాదు, సంజన గారు మామూలు డ్రామా ప్లే చేయలేదు. సో ఇప్పుడు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సంజన గారి ఏడ్పుల గురించి, ఎవరెవరు నామినేట్ అయ్యారు, ఎవరెవరు ఎలా ప్రవర్తించారు, ఏమేం మాట్లాడారు, ఈ రోజు బిగ్ బాస్ పెట్టిన గేమ్స్ ఏంటి, ఈ గేమ్స్ లో వీళ్ళందరూ ఎలా ఆడారు, అసలు వాళ్ళకి గేమ్ అర్థమైందా లేదా అనే గురించి మాట్లాడదాం. అవును, నువ్వు ఆ సీన్ ఒక్కటే చూసావు కదా, అసలు బిగ్ బాస్ మొత్తం చూడలే. తన ఏడుపు ఒక్కటి చూసి నువ్వేమో ఏడ్ చేస్తున్నావు. అదొకటి చూసాను, స్టార్టింగ్ ఒకటి చూసాను. తర్వాత సంజన గారు ఏడుస్తున్నారు కదా, అదొక సీన్ చూసాను. ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే అసలు ఏమైందో తెలుసా, నేను చెప్పనా? నువ్వు అదొక్కటే చూసావు కదా, అవును నేను చెప్తానండి. అక్కడక్కడ చూసినట్టున్నావు, సరిగా చూసుండవు కదా. సరిగా చూడలేదు నేను. నాకు అర్థమైంది, నువ్వు చెప్తావానే. సరే చెప్పు. స్టార్టింగ్ బాత్రూమ్ లో మంచి వైఫ్ తోటి ఉన్నారు సుమన్ అన్న అండ్ రీతు, తనుజ వీళ్ళ ముగ్గురు బాత్రూమ్ దగ్గర బాగా డాన్స్ వేసారనమాట. డాన్స్ వేద్దాము అని చెప్పేసి బాత్రూమ్ స్టిక్స్ ఉంటాయి కదా, క్లీన్ చేసే స్టిక్స్, అవి పట్టుకొని కాసేపు డాన్స్ వేద్దామని అనుకున్నారు. మంచిగా ఉన్నారు పొద్దున్నే. తర్వాత నామినేషన్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఇంకంతే, అప్పటి నుంచి చూడాలి అరుపులు, ఆవేశం, ఏడుపు ఇవన్నీ వచ్చాయన్నమాట. కానీ నాకు ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు అయితే తనుజ ఫుల్ ఫైర్ లో ఉన్నట్టుగా కనిపించింది. చాలా ఫైర్ లో ఉంది. కానీ ఈ రోజు గేమ్ ఏందో తెలుసా, బిగ్ బాస్ ఒకటి చెప్తే ఒకటి అర్థమైంది, 3 సార్లు చేంజ్ చేయాల్సి వచ్చింది బిగ్ బాస్ డెసిషన్. అంటే గేమ్ ప్రాసెస్ అనేది 3 సార్లు చేంజ్ చేశాడు. ఫస్ట్ ఏమో అక్కడ టెడ్డీ బేర్స్ పెట్టారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ టెడ్డీ బేర్ని పట్టుకొని సేఫ్ జోన్కి వెళ్ళండి అన్నారు. ఎవరైతే ఫస్ట్ టెడ్డీ బేర్ని పట్టుకొని సేఫ్ జోన్కి పరిగెత్తుతారో వాళ్ళ చేతిలో ఎవరి బొమ్మ అయితే ఉంటుందో వాళ్ళు సేఫ్ అన్నట్టు చెప్పారు. కానీ గేమ్ వాళ్ళకి అర్థం కాలేదు, అది ఇంకో రకంగా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ మార్చాల్సి వచ్చింది. మీరు ఎవరినైతే ఎలిమినేట్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళ బొమ్మను పట్టుకోండి అని అన్నారు. బట్ అది కూడా కుదరలేదు, మళ్ళీ గేమ్ మార్చాల్సి వచ్చింది. సో ఫైనల్గా ఏంటంటే సేఫ్ జోన్కి ఎవరు పరిగెడతారో లాస్ట్లో ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు వాళ్ళలో ఇద్దరిని తీసుకొని వాళ్ళిద్దరు ఒక్కొక్కళ్ళని నామినేట్ చేయాలన్నమాట. అలా ప్రాసెస్ అనేది మొత్తం మార్చేశారనమాట. ఎవరికి అర్థం కాలేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ ఆడుకుంటున్నారు అనమాట. అందుకని ప్రాసెస్ మార్చేశారు. ఒక్కొక్కళ్ళు అంటే ఎవరిని ఎలిమినేట్ చేశారు అనేది పక్కన పెడితే మాత్రం అందరూ డిఫైన్ మాత్రం చాలా బాగా చేసుకున్నారు. ఎవరు బాగా డిఫైన్ చేసుకున్నారో వాళ్ళని సేఫ్ జోన్కి తీసుకొచ్చారు. ఎవరైతే డిఫైన్ చేసుకోలేకపోయారో, ఎక్కువ పాయింట్ లేవో మాట్లాడటానికి, వాళ్ళనేమో నామినేషన్లో ఉంచారు అనమాట. ఈరోజు పెద్ద ట్విస్ట్ ఏందో తెలుసా, నామినేషన్కి భరణి గారు అండ్ తనుజ వచ్చారు, సంచాలకేమో దివ్య అనమాట. సో దివ్యానే భరణి గారిని నామినేట్ చేసింది. వీళ్ళు ముగ్గురా? అంటే ఇప్పుడు పాయింట్స్ ఎక్కువ మాట్లాడిందేమో తనుజ అనమాట. అంటే తాను డిఫైన్ చేసుకున్నారు కానీ భరణి గారు ఫైనల్ గా తనుజ కన్నా ఎక్కువ పాయింట్స్ పెట్టలేదు అని చెప్పేసి దివ్య మాత్రం భరణి గారిని నామినేట్ చేసింది. ఈ రోజు ఫుల్ ఫైర్ అయింది అసలు తనుజ, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. దివ్య కూడా చాలా బాగా చెప్పింది, అంటే సంచాలక కరెక్ట్ గా డెసిషన్ తీసుకుంది. తను ఎప్పుడు కరెక్ట్ గా మాట్లాడింది. నాకైతే ఆ విషయంలో ఫేవరెట్ అనమాట. తను సేఫ్ గేమ్ ఆడదు అసలు, 100% కరెక్ట్ గా మాట్లాడుతుంది. నాకు అందుకే ఫేవరెట్ దివ్య. తనుజ కూడా ఫేవరెట్ గానీ బట్ తను ఏంటంటే సేఫ్ గేమ్ ఆడుతుంది. ఈ రోజు అసలు తనుజ తోటి చాలా మందికి పడింది. తనుజ, సుమన్ శెట్టి. అయితే సుమన్ అన్న ఏంటంటే పరిగెత్తుతూ ఉన్నప్పుడు రీతు కొంచెం తట్టుకుంటది అనమాట. తన వల్ల కూడా తిని కొంచెం స్లో అవుతాడు. సో లాస్ట్ వెళ్ళింది సుమన్ అన్న, తన చేతిలో తనుజ బొమ్మ ఉంటది. నాకు అసలు తనుజని నామినేట్ చేయడానికి రీజన్స్ ఏం లేవు కాబట్టి నన్ను నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను అంటాడు. లేదు అలా చేయడానికి లేదు అని చెప్పేసి అంటారు. అంటే సరే ఏదో ఒక రీజన్ చెప్పు, నీకు ఏ రీజన్ ఉందో చెప్పు అని అంటే, సరే ఇంకా నాకన్నా స్ట్రాంగ్ కాబట్టి నేను ఎలిమినేట్ చేస్తున్నాను, నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ వచ్చేలేకి ఇమాన్యుయల్ అండ్ తనుజ.
వీళ్ళిద్దరికి కూడా ఎప్పుడు పడలేదు దాదాపు. అసలు ఇమాన్యుల్ ఈ మధ్య అసలు నామినేషన్ లోకే రాలేదు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లేడు కదా, అవును, ఇదే ఫస్ట్ టైం నామినేషన్ లో లేదు. వీళ్ళిద్దరికి పడింది. ఈ రోజు అసలు అందరి మీద ఫుల్ ఫైర్ అయింది. అసలు మామూలుగానే ఫైర్ లా ఉంటది, ఇంకా నామినేషన్ దగ్గరకు వచ్చేలకి ఫుల్ ఫైర్ అయింది. ఇమాన్యుల్ తనూజ వచ్చారు కదా, సేఫ్ అయింది. అక్కడ కూడా సేఫ్ అయింది. చాలా మందితోటి డిఫైన్ చేసి సేఫ్ అయింది. లాస్ట్ లో 4-5 మిగిలారు. అందులో ఒకళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ దివ్యాకి ఇచ్చాడు బిగ్ బాస్. అంటే ఇంకా తను ఉన్న వాళ్ళల్లో తనుజాన్ని నామినేట్ చేసింది. ఏ రీజన్? నువ్వు చాలా అనుకుంటావు కానీ అది నిజం కాదు, దాని గురించి నువ్వు చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు, పదే పదే దాని గురించే మాట్లాడుతున్నావు అని నామినేట్ చేసింది. మెయిన్ భరణి గారి విషయంలోనే కానీ, కాకపోతే తన తప్పు కూడా ఉంది. తన తప్పులు కూడా దివ్య కరెక్ట్ గానే పాయింట్అవుట్ చేసింది. దివ్య ఎప్పుడు కరెక్ట్ గా చెప్పింది. కాకపోతే ఇక్కడ అందరి దగ్గర సేఫ్ అయిన తను, కానీ దివ్య విషయంలో ఒకటంటే నాకు నచ్చలేదు. దివ్య ఎప్పుడు కరెక్ట్ గానే గేమ్స్ ఆడుతుంది. ఎవరి నుంచి నన్ను సేఫ్ చేయండి లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోదు. అలాంటిది నువ్వు ఊరికే వెళ్ళి అందరినీ అడుగుతావు, లేదు అని అంటే నీ వైపు రాలేదు అనంటే ఏడుస్తావు అని. కానీ తను ఎప్పుడు అట్లాగా ఏడవలేదు. తను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏడ్చినా కానీ బట్ ఎవరిని అడగలేదు. తన గేమ్ తను ఆడుతూనే ఉంది. భరణి గారు లోపలికి వచ్చే వరకు కూడా తను ఎక్కడా తగ్గలేదు. తగ్గేదేలే అన్నట్టు ఆడుతూనే గురించి తనుజానే మాట్లాడిందా? అదే అది ఇదే పాయింట్ అందనమాట. తను కూడా ఏంటి తనుజ ఏడవటం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పేసి అంది ఫైనల్ గా. అంటే దివ్య పెట్టిన పాయింట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఇంకొకటి నాకైతే సంజన అన్న పాయింట్ అసలు నచ్చలేదు. తనేమో ఇద్దరిలో అదే తన్ని రీతుని నామినేట్ చేయాల్సి వచ్చిందని అంతలా నేర్చిందా. ముందేమో అక్కడ చెప్పినప్పుడు ఓకే అని అనుకుంది, కావాలని గ్యాప్ ఇచ్చేసి కిచెన్ లో ఏడుస్తూ అదొక నాటకం మొదలుపెట్టి తర్వాత తనని సంచాలకుగా చేసినప్పుడేమో సుమన్ అన్నని నామినేట్ చేసి సారీ అన్న ఒకళ్ళని నామినేట్ చేయాలి కాబట్టి తప్పక నిన్ను చేశాను. మరి ముందోళ్ళు కూడా అంతే కదా, అందరూ అంతే కదా, నామినేట్ చేయాలి కాబట్టి చేస్తున్నారు, పాయింట్స్ పెట్టాలి కాబట్టి పెడుతున్నారు, కానీ పర్సనల్గా ఎవరెవరికి ఉండదు. కానీ తను చేస్తేనేమో తప్పు లేదు, ఏటోళ్ళు చేస్తే మాత్రం తప్పు అన్నట్టు మాట్లాడుతుంది. అది నాకు అస్సలు నచ్చదు. నేను అందుకే కదా స్టార్టింగ్ లో ఏడ్చాను. ఫైనల్ గా అయితే ఈరోజు ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారంటే ఇమాన్యుల్, ఎప్పుడు అవ్వని ఇమాన్యుల్, తనుజ, రాబు, కళ్యాణ్, సాయి, సంజన, మొత్తం 7. నీకేమనిపిస్తుంది? నాకైతే ఇవన్నీ గొడవలు చూసి నువ్వు చెప్పిన స్టోరీ విన్న తర్వాత నాకైతే సాయి ఖచ్చితంగా వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. మరి కూడా అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఫస్ట్ సేవ్ అయ్యేది ఇమాన్యుల్, లేదంటే సెకండ్, థర్డ్ లో అయినా తన్నే సేవ్ చేస్తాడు. తను డ్రామా క్వీన్ ఉండాల్సిందే. కళ్యాణ్ తీయడు, ఎందుకంటే గేమ్ కూడా మంచిగా ఈ మధ్య ఆడుతున్నాడు. సాయి తర్వాత కానీ సుమన్ శెట్టికి కూడా కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి సేవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది 80% దాకా. ఎందుకంటే తనకి మూవీస్ లో అన్నట్లు చేశాడు, కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ మధ్య కొంచెం గేమ్ ఆడడానికి కూడా ట్రై చేస్తున్నాడు కాబట్టి నాకైతే సుమన్ శెట్టి కొంచెం సేవ్ అవ్వచ్చు అనిపిస్తుంది. సాయి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చేమో, మేబీ చెప్పలేము. సాయి నాకు ఫస్ట్ నుంచి గేమ్ సరిగా ఆడుతున్నట్టు గానీ మిగతా విషయాలు గానీ పెద్ద ఏం చేసిన హౌస్ లో సాయి అన్న పర్సన్ ఉన్నాడని కూడా కనిపించట్లేదు. పేరు కూడా గుర్తు రావట్లేదు అతని పేరు చెప్పేటప్పుడు నిజంగా. ఎందుకంటే ఎక్కువ చూస్తుంది వీళ్ళనే కదా. నాగ్ సార్ తనకి అనిపించక కూడా నాకు పేరు గుర్తు రావట్లేదు చెప్పాలంటే. ఒకటే నాగ్ సార్ వచ్చే టైంలోనే కనిపిస్తున్నాడు సాయి. అవును అంతే. నేను హౌస్ లో అయితే ఇప్పటికి సాయిని గేమ్ ఇప్పటికి నేను మంచిగా చూడలేదు. అవును, మరి సాయినే వెళ్తాడేమో మేబీ. మీరేమనుకుంటున్నారు? ఆడియన్స్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.